జర నీళ్ళని నీళ్ళు తాగిపోయి అడిలోకి వెళ్ళి వస్తాం, మళ్ళీ వచ్చినట్టు వండి పెడుతుంది. కట్టెలాడేసిన బయట అమ్మా. నేను అడవిలోకి వెళ్ళినా ఇక నిమ్మకాయలు తీసుకొచ్చిన ఏం దొరకలేదు. ఇక అడవాళ్ళు తిరిగి వచ్చినా ఏం పండు దొరకలేదు. ఈ నిమ్మకాయలు దొరికినాయి అమ్మా. ఇక విజయం సరిపెడుతున్నాం ఈ పండుగ. ఏమే నేను సంతకెళ్ళి ఏమైనా తీసుకొని వస్తా. ఇంకా మరి వచ్చేటంటే ఏమైనా ఉంటే తయారు చేసి పెట్టుకుంది. బాగా కూర్చో. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చినామా. దూరం అయింది, దానికి టైం పడుతుంది. అందరు మంచిగా టైం ఉంది. పరిస్థితి ఎట్లుంటే తెలుసు. మరి అందరికీ మంచిగా కదా. ఇద్దరు వచ్చినా చాలా రోజులు కూడా నేను మన సంస్థలో పిల్లలు నేనే చూసుకుంటున్నా. ఇంకా ఏదో అక్కడ జరిగింది అయిపోయింది. మంది ఏమనుకుంటారు, నేను చిన్నపిల్లలు నా పిల్లల గురించి సరిగా మీరు అంటారు కదా. మీరు ఎట్లంటే సైన్ పిల్లల గురించి అలా నేను మీ అందరి మాట వినాలని తప్పదు కదా. ఇక బిడ్డనే సరే వాడు ఏదైనా బతడేమో ఏదైనా అందించబెట్టు. 2 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళని చూసుకొని బద్దాం మీరు అందరు అంటారు కదా. సరే మరి ఎంత ఏం చేసినా నీ కొడుకు చూడరా తరగలే. నువ్వు ఆడపిల్లకి ఎన్ని మాత్రం నువ్వు చేయాలి. నువ్వు బతుకున్నంత వరకు నువ్వు చేయాలి. సరే ఆడపిల్లకి ఎన్ని చేసినాక ఇక నీ కొడుకు చూడాడు, నీ కోడలు నీ కొడుకు మంచోడే. నీ కొడుకు మంచోడు. నీ కొడుకు నీకు చూస్తాడేమో. నీ కొడుకు నీకు చూస్తాడేమో. నీ కొడుకు నీ దగ్గర ఉన్నంతసేపు చూస్తాడు. నీ కొడుకు బయటికి పోయినట్టే నీ కూడా చూస్తున్నాడు. పెద్ద మనుషులు ఎందుకంటే మీ మాట కాదని లెక్క పిల్లల గురించి చేసుకుంటా. మరి పిల్లలు మంచిగా చూసుకుంటే చాలు. నాకు అంతే సంతోషం. నేను అడవిలోకి వెళ్ళి
ఇంట్లో ఉండే కదా అడిగిలోకి వెళ్ళి పని చేసేవాడిని ఇంట్లో చూసుకుంటే చాలు. నువ్వు ఫస్ట్ చెప్పాను మామ ఆమెకు నాకున్నది కూతురు నా కూతురు చిన్నమ్మ మమ్మ నాకు కూతురు ఒక కొడుకు ఉంటుంది అది పెళ్ళయిందాక నా పిల్లలు తల్లి అయితే నేను ఖచ్చితంగా పోయింది తర్వాత ఇప్పుడు నేను చేసుకుంటున్నాను నా పిల్లలు చూసుకుంటానే నేను చేసుకుంటా లైఫ్ నేను అదే చెప్తాను అంత మట్టుకుంటే చాలు ఇంకేం ఆశ లేదు. నీకేమైనా తప్పబడితే నన్ను ఎందుకంటే అందరు చెప్తారు కదా సరే మరి చేసుకుంటా నా పిల్లల కోసం సరే మరి పిల్లలు కూడా నేను బయటకు పోతాయి స్కూల్ తయారు చేసి పంపిస్తే సంతోషం. సరే బేట మీరు మంచిగా చదువుకోవాలి. నేను తయారు చేస్తుంది బయటికి వెళ్ళండి, నేను బయటికి వెళ్ళాలి. ఇక రావే నువ్వు రావే, నేను బయటికి వెళ్ళాలి. పిల్లలకి తయారు చేసి నువ్వు బడికి పంపి మంచిగా చూసుకొని నువ్వు బడికి పంపి నేను బయటికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఏదైనా కట్టెలు గిట్టెలు కొట్టుకొని అమ్ముకొని వస్తా. సాయంత్రం వరకు మనకు కూడు కావాలి కదా, నేను కట్టెలు కొట్టుకొని వస్తా. పిల్లలకి తయారు చేసి బడికి పంపి. సరేనయ్యా. అన్నం లేదు, అదే ఉంది తినుడి. వెళ్ళిరండి, మీ నాన్నకి ఇట్లా పెట్టినా అని చెప్తే కాలు ఇరగొడతా. అమ్మా పిచ్చినాయమ్మా. అయ్యా ఒక పాంచులు తీసుకురా, చాట బియ్యం ఎక్కిస్తా. తీసుకొచ్చిస్తామా, రేపు తీసుకొచ్చిస్తా. పిల్లకి ఆ పాము తేమంటే ఏదో పాము దొరికింది. ఈ పాము చాలా కూడా మరి ఏం చేస్తుందో ఏమో, మరి జరికొచ్చిందేమంటే నాకు పాము దొరకలేదు, ఏం దొరకలేదు. ఇక రా పిల్ల ఇస్తా. పాము పిల్ల తెచ్చినట్ట అమ్మ, ఏం చేస్తున్నావు? చాట బియ్యం చారట్ బియ్యం ఇస్తున్నావు. ఆ పాము పిల్ల దొరికింది, ఇస్తున్నా, తీసుకో. సరిపోయిందా? బియ్యం పోయమ్మా, చారట్ బియ్యం ఇస్తా. ఇక పోసింది పోసింది, వచ్చింది బియ్యం వచ్చింది. పార్కుల్లో ముట్టిందిగా, అయిపోయింది. అమ్మా అమ్మా చెంబు నీళ్ళు పెట్టవా, మధ్యరాత్రి దుప్పు అవుతుంది నాకు. నా పని అనుకో. మా అమ్మ డైలీ చేసిందా? ఏమైంది? ఏది? ఎందుకు? ఏమి? నాకేం తెలియదు దాని గురించి. నువ్వు ఏదైనా తెలిస్తే నాకు చెప్పు, నాకేం తెలుసు. వీళ్ళిద్దరికి అక్కడ సంబంధం ఉంది, బయట తెలిస్తే నువ్వెందుకు చేస్తావే? నేనే తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ తీసుకుపోయి చంపేస్తా. ఎందుకు బాధపడతావు? నేనే తీసుకెళ్ళి వాళ్ళని చంపేస్తా. దేవుడుగా మనం పోదాం. ఏం చేస్తావు? నేను తీసుకెళ్ళి అడిగిలో సంతోషిస్తాను. da da da
కాలు నొప్పులేస్తున్నాయి. సరే బిడ్డ, మనం అక్కడ నుంచి చాలా దూరంగా నడిచి వచ్చినాము కాబట్టి ఇక మీరు కూడా ఇక్కడ ఎక్కడన్నా స్థలం దాచుకోండి, ఇక్కడ బతకండి. ఎందుకంటే అక్కడ వస్తాయి మీ చిన్నమ్మ మిమ్మల్ని చంపేస్తుంది బిడ్డ. మీరు ఎందుకోసం మిమ్మల్ని తీసుకొని వచ్చిన చంపేయమన్నది కానీ చంపడానికి నాకు ధైర్యం అయితే లేదు. నేను కన్నందుకు ఇంతకంటే ఎక్కువ నేను ఇక నా బాధ ఇంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేకపోతున్నా. మీరు ఆ దేవుని బిడ్డలు అనుకొని ఇక్కడ వదిలితా ఇక ఇంతకంటే నేనేం చేయలేదు. నా భగవంతుడే మీకు అండగా ఉంటాడు. ఇక నేను ఎందుకంటే కన్న బాధకు తప్పలేకపోతున్నాను. ఈ అడవి బిడ్డలు మీరు ఈ అడవిలో బతకండి, నా భగవంతుడు ఆశీస్సులు మీకు ఉంటాయి. నేను వెళ్తున్న బిడ్డ, బాధపడకండి బిడ్డ. మీరు ఇక్కడ సంతోషంగా మీరు బతకండి. నేను వెళ్తున్న బిడ్డ. నానా లాభం లేదమ్మా, నేను వెళ్తా, మీరు వెళ్ళండి. నా గుండె రాయి చేసుకొని వెళ్తున్నా.